Welcome to Learn English with Ram YouTube channel. In this video, we are going to know about barriers interruption of listening. What are the barriers to listening? The first barrier is physical barrier such as noise, hearing problems, poor internet signals. The second one is psychological barriers like lack of interest, emotional state, prejudice, overthinking, etc. ఓకే. సో, ఇక్కడేంటి అంటే, మనం లిజన్ జరగకుండా అంటే, వినకుండా ఉండడానికి కొన్ని బ్యారియర్స్ ఉన్నాయన్నమాట. అవేంటి ఫిజికల్ బ్యారియర్స్ ఎక్కువగా నాయిస్ రావడం, హియరింగ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉండడం, ఇంటర్నల్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ. సెకండ్ వన్ ఏంటి సైకలాజికల్ బ్యారియర్స్ ఇంట్రెస్ట్ లేకపోవడం, నీ ఎమోషనల్ స్టేట్‌ని బట్టి ఓవర్ థింకింగ్ ఇట్లన్నిటి వల్ల లిజనింగ్ అనేది ప్రాపర్‌గా జరగదనమాట. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ లింగ్విస్టిక్ బ్యారియర్. యాజ్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్, యాక్సెంట్, కాంప్లెక్స్ వొకాబులరీ ఎట్సెట్రా. అంటే ఏంటి లింగ్విస్టిక్ బ్యారియర్ అంటే మనకి మన లాంగ్వేజ్ ఒకలా ఉండడం, మాట్లాడే వాళ్ళ లాంగ్వేజ్ వేరేలా ఉండడం, వాళ్ళ యాక్సెంట్, వాళ్ళ వొకాబులరీ కొంచెం కాంప్లెక్స్‌గా ఉండడం. ఇట్లాంటప్పుడు గూడా మనకి లిజనింగ్ బ్యారియర్స్ లాగా యాక్ట్ చేస్తాయి ఇవి. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్ లైక్ డిస్ట్రాక్షన్స్, పూర్ సీటింగ్ అరేంజ్‌మెంట్, లిమిటెడ్ టైమ్ ఎట్సెట్రా. ఓకే. ఫోర్త్ వన్‌లో ఏంటి ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్ అనమాట. డిస్ట్రాక్ట్ అవ్వడం మనం, లేదు సీటింగ్ అరేంజ్‌మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల లిజనింగ్ సరిగ్గా జరగకపోవడం ఇట్లాంటివన్నీ. ఫిఫ్త్ బ్యారియర్ ఈజ్ కల్చరల్ లైక్ డిఫరెంట్ కమ్యూనికేషన్ స్టైల్స్, నాన్ వెర్బల్ గెస్చర్స్. ద సిక్స్త్ వన్ ఈజ్ యాటిట్యూడనల్ బ్యారియర్స్ సచ్ యాస్ ఇగో, సుపీరియారిటీ కాంప్లెక్స్, ల్యాక్ ఆఫ్ పేషెన్సీ ఎట్సెట్రా. ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హౌ టు ఓవర్‌కమ్ ఫ్రమ్ దీస్ బ్యారియర్స్. The tips to overcome this is active listening, clarification, feedback, empathy, and improve language skills, control emotions. సో, దీనిలో ఫోర్త్ బ్యారియర్ ఏంటి అంటే డిస్ట్రాక్ట్ అయిపోవడం మనం. సీటింగ్ అరేంజ్‌మెంట్ సరిగ్గా లేకపోయినా అప్పుడు ప్రాబ్లమ్ అరైజ్ అవుతది. దెన్ ఫిఫ్త్ బ్యారియర్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, నాన్ వెర్బల్ గెస్చర్స్ వాడడం ఇట్లాంటి వాటి వల్ల మనకు అర్థం అవ్వదనమాట. సిక్స్త్ వన్‌లో ఏంటి అంటే మనకి నార్మల్‌గా ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం ఇష్టం ఉండదు. వాళ్ళ ఇగో వల్ల అవ్వచ్చు, పేషెన్స్ లేకపోవడం వల్ల అవ్వచ్చు, వాళ్ళకి సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేనే ఎక్కువ అనే ఒకలాంటి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండడం వల్ల ఇట్లాంటప్పుడు వాళ్ళు వినరనమాట ఎదుటి వాళ్ళు చెప్పేది. దానివల్ల కూడా ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. ఇప్పుడు మనం అసలు ఈ బ్యారియర్స్ నుంచి ఎలా ఓవర్‌కమ్ అవ్వాలో తెలుసుకుందాం. అదేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సంట్రేట్ చేసి వినాలి. అంటే లిజన్ చేయాలి. డౌట్స్ వస్తే క్లారిఫై చేయాలి. ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. అలానే లాంగ్వేజ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. టు ఓవర్‌కమ్ లిజనింగ్ బ్యారియర్స్ ఇట్ రిక్వైర్స్ కాన్షియస్ ఎఫర్ట్ అండ్ ప్రాక్టీస్. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.